ఓకే గురువారు మాకు సరస్వతి యోగం గురించి తెలియజేశారు. ఇప్పుడు మాకు లక్ష్మి యొక్క యోగం గురించి తెలియజేయరు. తప్పకుండా అమ్మా. లక్ష్మీ యోగము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారు? డబ్బులు. అవును. బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష్మి ఎంత అంటే ఉంది? ఆల్మోస్ట్ అందరూ మనీ అనుకుంటారు. మనీ అనే అనుకుంటారు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నా జేబులో ఎంత క్యాష్ ఉంది అని అనుకుంటాం. కానీ లక్ష్మి అంటే శాస్త్రంలో ఎక్కడా కూడా కేవలం డబ్బులు అని చెప్పలే. లక్ష్మి అంటే గుర్తింపు. ఓకే. గుర్తింపు ద్వారా మీకు డబ్బులు వస్తాయి. మెయిన్ గుర్తింపు అంటే ఎలాగా? ఒక హీరో బాగా యాక్టింగ్ చేస్తాడు, డబ్బులు ఎందుకు రావు? వస్తాయి. ఆటోమేటిక్గా పెట్టుకుంటారు. సో అతను బాగా యాక్టింగ్ మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్, బాగా డైరెక్టర్, మంచి గుర్తింపు. మంచి చెఫ్ బాగా వండుతాడండి, ఎక్కడైనా అరే ఆయన పిలిపించండి అంటాం. మంచి చెఫ్ లో మంచి హోటల్, బాగా ఫుడ్ బాగుంటది, లైన్ కడతారా? కడతారు. మంచి స్కూలు, పిల్లలందరూ అక్కడే లైన్ కట్టిస్తారు రాత్రి. అదే కొన్ని ఉంటాయి, ఈ టైం నుంచి ఈ టైం లోపల అడ్మిషన్ తీసుకుంటారంటారు. ఆ టైం కోసం వాళ్ళు వెయిట్ చేసి చాలా పోటీ పడుతుంటారు. అంటే ఏమిటి? గుర్తింపు ఈజ్ లక్ష్మి. ఆ గుర్తింపు పొందడానికి మనం ఏం చేయాలనేటువంటి తపన కనుక మనలో ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నాము అంటే అది బాగుంటేనే కొంటాం, బాగోలేని వస్తువు కొంటామా మనం? అసలు కొన్నాం. బాగుందని ఎలా తెలుస్తుంది? అది బాగుంది కాబట్టి దానికి ఒక గుర్తింపు వచ్చింది. గుర్తింపు ఎలా వచ్చింది? బాగుంది కాబట్టి గుర్తింపు వచ్చింది. బాగుంది కాబట్టి గుర్తింపు వచ్చింది కాబట్టి, ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి మనం వెళ్ళి దాన్ని కొంటున్నాం. అవునా? గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ వర్క్ చేయాలి. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, చేయాల్సింది ఉంటుంది. గ్రౌండ్ వర్క్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ దానికి కష్టపడతారు, దాన్ని ఒక మాడిఫైగా చేస్తాడు, ఒక వస్తువుని కానీ ఏదైనా కానీ. అప్పుడు అదే లక్ష్మి. అంటే నువ్వు చేయాల్సింది ఏమిటి? నీకు లక్ష్మీదేవి రావాలంటే ఫస్ట్ నీకు గుర్తింపు పొందేలాగా నువ్వు తోడ్పడాలి. ఇది మూల సూత్రం. లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలంటే ఈ లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అయితే గుర్తింపు ఉంటుందో వాళ్ళ దగ్గరే ఉంటుంది. సరే, వీళ్ళ దగ్గర ఉంటుంది. నార్మల్గా ఎవరి దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి? ఎవరి పక్కన ఉంటుంది? బ్రహ్మ పక్కన, విష్ణువు పక్కన? విష్ణుమూర్తి పక్కన ఉంటుంది. ఎలా ఉంటుంది? విష్ణుమూర్తి కాళ్ళుతుతూ ఉంటుంది. అదేంటి విష్ణువు కాళ్ళుతుతే ఎందుకుంది? విష్ణువు అంటే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విష్ణువు అంటే వ్యాపించినటువంటి విష్ణు, ఇదంతా నడిపిస్తున్నాడు. అంటే ఏమిటి? ప్రజెంట్ అంటే కారకుడు. విష్ణువు అంటే స్థితి కారకుడు అంటారు విష్ణువుని. స్థితి అంటే ఏంటి? ప్రజెంట్. పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, ప్రజెంట్. ఈ ప్రజెంట్ లో నువ్వు ఉంటే నీ దగ్గర లక్ష్మి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఒక ఆఫీస్ లో కూర్చున్నాం, పని చేస్తే ఎక్కడో ఆలోచించుకుంటున్నాడు. బాస్ ఏం చెప్తాడు? బాబు నువ్వు ఎక్కడో ఆలోచించుకుంటున్నావు, నువ్వు ఇక్కడ ధ్యాస ఇక్కడ పెట్టా, వీరికి ఇక్కడ ధ్యాసలే తీసేయంట్రా అంటాం. అవునా? ఓ జాబ్కి వెళ్ళి, సార్ ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు కానీ ఒక 6 months తర్వాత పెంచుతారా అని అడిగాం అనుకో. స్టార్టింగ్ ఇప్పుడు చేయాల్సింది నువ్వు అప్పుడెప్పుడుదో గురించి ఎందుకు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ పని చేయంటాం. అవునా? ఎవరితోనైనా మనం వాళ్ళు చెప్పేది సరిగ్గా వినకపోయినా, వాళ్ళతో కరెక్ట్ కమ్యూనికేషన్ చేయకపోయినా వాళ్ళు ఏమంటారు? అబ్బా మనం చెప్పేది అసలు వినండి సరిగ్గా అంటాం. అంటే ప్రజెంట్ లో ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఉండడం ఎంత ముఖ్యం. అలర్ట్నెస్ అంటారు దాన్ని. ప్రజెంట్ లో ఉన్నది అలర్ట్నెస్ ఉంటుంది. మీరు అలర్ట్ గా ఉంటే సక్సెస్ అవుతారా? ఏదో రకంగా ఏదో ఆలోచించుకుంటూ బండి నడిపిస్తే సక్సెస్ ఉంటుందా? అలర్ట్ గా ఉంటేనే. ఒక వాహనం నడిపేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ గా ఉంటే ఏ ఇబ్బంది రాదు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో ఆలోచనతో బండి నడిపిస్తే యాక్సిడెంట్ ఎలా అవుతుందో, స్థితికారకుడు అంటే విష్ణువు అంటే ఆ స్థితిలో ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు ఎటువంటి డెసిషన్ తీసుకున్నావు, సమయస్ఫూర్తి అంటారు దాన్ని. ఆ సమయస్ఫూర్తిని అంటుకొనే లక్ష్మీదేవి ఉంటుంది. దట్ ఈస్ విష్ణువు. సమయస్ఫూర్తి ఈజ్ ఈక్వల్ టు విష్ణువు. విష్ణువుని అంటుకొని లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఏమిటి? విష్ణువు అంటే ఎవరు? బుద్ధికి కారకుడు, బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. అంటే నీ బుద్ధి కరెక్ట్గా ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా ఉంటుంది, నీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, అన్నీ ఉన్న డబ్బులు రాకపోయేసరికి నాకు లక్ష్మీ అనుగ్రహం లేదని బాధపడిపోతుంటారు. లక్ష్మీదేవి పూజ కూడా చేయరు కొంతమంది. ఎందుకు? నాకు లక్ష్మీదేవి అనుగ్రహించట్లేదని. కానీ మన శాస్త్రాల్లోని వేదాల్లో చెప్పింది ఏమిటి అంటే, లక్ష్మి అంటే ఎన్ని రకాల లక్ష్మిలు చూపించారు? సంతాన లక్ష్మి అన్నారు, ధాన్యలక్ష్మి అన్నారు, ధైర్యలక్ష్మి అన్నారు, విద్యాలక్ష్మి అన్నారు. అవునా? ఇవన్నీ లక్ష్మిలే కదా. అంటే సంతానం ఉంటే ఒక లక్ష్మి ఉంది, నువ్వు గుర్తించాలి. అంటే మనం ఏం చేయాలి? అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ
నువ్వెన్నో లక్ష్ములను ఇచ్చావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, సంతానం రూపంలో ఇచ్చావు, ధాన్యం రూపంలో ఇచ్చావు, నాకు ధనం రూపంలో కూడా లక్ష్మీదేవిగా ఉండు తల్లి అని నమస్కరించుకోవాలి. ఓకే, మనం అమ్మవారిని వేడుకునే విధానం అది. అంతేగాని నాకేమి ఇవ్వలేదంటే అమ్మేమనుకుంటది, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు అనేసి మీ అమ్మగారు ఉన్నారు, మీరు మీకు అన్ని చక్కగా అన్నం పెట్టింది, అన్ని చేసింది, ఓ లడ్డు ఒకటి ఇవ్వలేదు, మీరు ఏడుస్తున్నారు, నువ్వు అసలు ఏమి ఇవ్వలేదు అంట. మేమనుకుంటుందారే మా అన్నం పెట్టాను, మార్నింగ్ టిఫిన్ పెట్టాను, భోజనం పెట్టాను, ఇన్ని పెట్టాను, ఒక లడ్డు ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు అనుకుంటది అయ్యే. అవును, మనము పిల్లలకి ఎంత చేసినా గానీ ఫెస్టివల్ వచ్చేసరికి బట్టలు కొనకపోతే అరే మా అమ్మ నాకు పండక్కి బట్టలు ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నది మొత్తం మర్చిపోతారు. అవునవును. అది ఎలాగో లక్ష్మీదేవి కూడా అలాగే నొచ్చుకుంటుందట, నువ్వేమి ఇవ్వలేదు అని అంటే. ఇన్ని ఇచ్చావు తల్లి, అది కూడా ఇవ్వు, నాకు అవసరం అని అడగాలి ఒకటి. అవును. అసలు లక్ష్మి అనుగ్రహం ఎందుకు ఉండదు అంటే పూర్వజన్మల్లో లక్ష్మీదేవిని ఖాతరు చేయకపోవడం వల్ల ఉండదు, అవును. అంటే దాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఈ సమయంలో ఉండదు.